హలో అండి, నిన్న బ్లౌజెస్ అయితే అయిపోయినాయి. ఇది రేఖా అని మణికొండ నుంచి పంపించిందండి ఈ సిస్టర్. అయితే రెగ్యులర్గా మన దగ్గరనే ఇస్తారు. వీళ్ళు మొత్తం ఒక 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళంతా మన దగ్గరికి పంపిస్తారు. ఈసారి అయితే రేఖా పంపించింది, ఇంకా మిగతా వాళ్ళు పంపిస్తారంట. వరలక్ష్మీలతో వారి కుట్టాల వాళ్ళవి. ఇదైతే ముంగా సిల్క్ సారీ అండి, ఆరెంజ్ కలర్. ఎక్కువ వర్క్ వద్దక్క, కొంచెం డిజైన్ గా డిఫరెంట్గా ఉండాలనేసరికి నేను ఇది మొత్తం మగ్గం మీద స్కాలప్ చేయించినాను. ఒకటి థ్రెడ్ లైన్, ఇంకా 2 కర్దాన బీట్స్ తోటి చేయించినాను. హ్యాండ్స్ గిన సేమ్ అలానే, ఇంకా ఫ్రంట్ గిన సేమ్ అలానే చేయించినాను. యూనెక్కి కొంచెం హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్గా బార్డర్ తోటి బ్లౌజ్ క్లాత్ తోటి చేసినాను. ఇది ఒక బ్లౌజ్. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ సారీ. ఇది కొంచెము సెకండ్ సారీ వచ్చేసి ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. సారీ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనికి బ్లౌజ్ అయితే సింపుల్గా లైన్స్ వచ్చింది. నేనైతే దీనికి పఫ్ హ్యాండ్స్ బ్లాక్ ఇచ్చేసి ఇంకా బార్డర్ అయితే ఇలా ఇచ్చినాను. సింపుల్ హ్యాంగింగ్స్ ఇచ్చినాను. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి. సారీ వచ్చేసి ఇదైతే చెక్స్ వచ్చిందండి, చందేరి చెక్స్లో వచ్చింది. ఇది దీనికైతే గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి నేను జస్ట్ నార్మల్ పైపింగ్ వేసేసి పైన చిన్న పఫ్ ఇచ్చినండి. ఇది వీళ్ళ కట్ వర్క్స్ స్కాలప్డ్ గిన మొత్తం అయిపోయినాయి. వీళ్ళు ఇంకా అవన్నీ బోర్ కొట్టేసింది వాళ్ళకి. నార్మల్ బ్లౌజ్ ఇదైతే. బ్లౌజ్ వచ్చేసి ఇది సారీ అయితే పంపించలేదు, బ్లౌజ్ పీస్ ఒకటి ఇచ్చినారు. ఇదైతే డిఫరెంట్గా కొంచెం ఎల్బో హ్యాండ్స్కి పఫ్, యూనెక్ బ్లౌజ్. హ్యాంగింగ్స్ అయితే కొంచెం హెవీగా ఇచ్చినాను దీనికి. ఇలా బ్లౌజెస్ అయితే ఇంతవరకు. ఇంకా డ్రెస్సెస్ చూపిస్తాను. ఇదైతే కాటన్ సారీ తోటి అయితే ఫ్రాక్ చేసినానండి. ఇది అంబరిల్లా ఫ్రాక్. ఇది మీరిగిన ఒకవేళ మీకు ఇలాంటి కాటన్ సారీస్ ఏమన్నా ఉంటే వేస్ట్ చేసుకోకుండా మీరు ఫ్రాక్స్ చేయించుకుంటారని చేసిన. కిందికైతే అంబరిల్లా గేర డబల్ గేర వచ్చింది. ఇంకా బాడీ అయితే మొత్తం ఇట్లా స్క్వేర్లో కొంచెం డిజైన్ ఎక్కిచ్చేసి ఎల్బో హ్యాండ్స్, వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ అడిగారు. ఇది కూడా చాలా బాగుంది ఫ్రాక్. ఎక్కడన్నా వెళ్ళడానికి వేసుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటివి ట్రావెలింగ్లో. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఒకటి షిఫాన్ సారీ తోటి అయితే చేసినానండి. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్. ఇది దీనికి నార్మల్గా దీనికి అంబ్రిల్లా కట్టించినాను. అంబ్రిల్లా డబుల్ అంబ్రిల్లా ఇచ్చేసి ఫ్రంట్ మాత్రం ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చేసి బ్యాక్ ఐ నెక్ వచ్చింది. ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది 3/4 హ్యాండ్స్ ఇచ్చినాను. దీనికి సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. సారీస్ ఇలా మీరు ఐడియా చేసుకొని మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇది బ్లాక్ సారీ అండి. ఇది టస్సర్ సారీ. ఇది కన్నా డిఫరెంట్గా ఉంది. క్లాత్ లాగానే ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నట్టే ఉంది. ఇది చిన్న చిన్న ఫ్రీస్ ఇచ్చేసి వేస్ట్ దగ్గర బాడీ మాత్రం పాన్ షేప్ నెక్ వచ్చింది, లీప్ షేప్ నెక్ ఇచ్చి బ్యాక్ మాత్రం హై నెక్ ఇచ్చిన. ఎల్బో హ్యాండ్స్. ఇది కన్నా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి. బ్యాక్ హై నెక్స్ పెట్టుకుంటే ఏమైందంటే మనకు చున్నీ లేకున్నా కానీ వేసుకోవడానికి బాగుంటాయి. చున్నీ షోల్డర్ జారడంగిన, చున్నీ లేకుంటే కొంచెం ఓవర్గా కనపడంగా ఉండదు, నీట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి సారీస్ ఉంటే మీరు ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకోండి.